పెన్షన్ అమ్మాయికి ఇచ్చేస్తాం, ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చేస్తాం. బాగుంది. మరి మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు? ఏముంది, అమ్మని నేను తీసుకెళ్తాను, నాన్న వీడి తీసుకెళ్తాడు. ఏరా? లేదు, అత్తయ్యని మేము తీసుకెళ్తాం. అదేమిటి, రాత్రి అమ్మని నేను తీసుకెళ్తానని చెప్పాను కదా. ఇప్పుడు మేము తీసుకెళ్తామని చెప్తున్నాను కదా. అంటే అమ్మ ఇంట్లో పనులన్నీ చేసి పెడుతుందనా? మీరు అందుకే అంటున్నారు. అదేం కుదరదు, అమ్మని మేమే తీసుకెళ్తాం. లేదు, మామయ్యనే మీరు తీసుకెళ్ళండి. రే వాచ్ రా. ఏంటి? ఎవరో ఒకరు అమ్మని ఒకరు నాన్నని తీసుకువెళతారు. మరి తాతయ్యని ఎవరు తీసుకెళ్తారు? తాతయ్యని ఏదో అనాథాశ్రమంలో పెట్టేసి. అనాథాశ్రమంలో పెడతావా? మమ్మల్ని పంచుకుంటారా? తల్లినొకళ్ళు తండ్రినొకళ్ళు పంచుకుంటారా? పంచుకోవడానికి మేము ఇళ్ళు అనుకున్నారా, పొలాలు అనుకున్నారా? ఆస్తిని పంచుకునే బిడ్డల్ని చూశాను, అప్పుల్ని పంచుకునే బిడ్డల్ని చూశాను, కానీ తల్లిదండ్రుల్ని పంచుకునే బిడ్డల్ని ఇప్పుడే చూస్తున్నాను రా. మా రక్తాన్ని పంచుకుని పుట్టారు కదూ, అందుకని మమ్మల్ని పంచుకుంటున్నారు. ఒరేయ్, మేమిద్దరం కలిస్తేనేరా మీరు పుట్టింది, మేమిద్దరం కలిసి పెంచితేనేరా మీరు పెరిగింది. 25 ఏళ్లుగా మేమిద్దరం కలిసి ఉండి మిమ్మల్ని మనుషుల్ని చేస్తే మీరు మనుషులై మమ్మల్ని పశువుల్లాగా పంచుకుంటున్నారు. గుడ్, వెరీ గుడ్. తప్పు మీది కాదురా, మాది. తల్లిదండ్రులకు బిడ్డలే ఆస్తని, వాళ్లే పెద్ద బ్యాంక్ అని, ఆ బ్యాంకులో సంపాదించిందంతా దాచుకోవచ్చని, ఆ దాచుకున్నది రిటైర్ అయిన తర్వాత వాడుకోవచ్చని అనుకున్నానే. అది దట్స్ మై మిస్టేక్. నా బ్యాంక్ బ్యాలెన్స్ నేనే వాడుకోవచ్చు అనుకున్నాను, కానీ అది నా ప్రమేయం లేకుండానే ఎవరైనా ఎప్పుడైనా వాడుకోవచ్చని తెలుసుకోలేకపోయాను. దట్స్ అనదర్ మిస్టేక్. ఇప్పుడైనా జ్ఞానోదయం. Get out! You rascals! Get out! Get out! Get out! రండి. Get out! Come on, Julie. Let's go. Goddamn penny house. పిచ్చిదానా, ఎందుకే ఏడుస్తావు? ప్రతి తల్లికి తండ్రికి ఏం జరుగుతుందో మనకు అదే జరిగింది. దట్స్ ఆల్. అయినా తప్పు మనదే. నోరు లేని పక్షులు నోరు రాని తమ పసిగుడ్లకు నోట కరచి తిండి తెచ్చి నోరు తెరిపించి మరీ తినిపిస్తున్నాయి. ఆ బిడ్డలు తిని రెక్కలొచ్చి గూడు విడిచి వెళ్ళిపోతుంటే ఆనందంగా చూస్తున్నాయే కానీ మా మాట ఏమిటని అడుగుతున్నాయా? లేదే. మనకు పాలిచ్చే పశువులు ముందు తమ బిడ్డలకు పాలిచ్చి గాని మనకివ్వడం లేదు. ఆ పాలు తాగి అవి పెద్దవై అవి కూడా పాలిచ్చే స్థితికి వచ్చినప్పుడు ఒట్టుపోయిన ఆ తల్లులు తమకు పాలివ్వమంటున్నాయా? తమ మాట ఏమిటంటున్నాయా? లేదే. అటువంటి పక్షులు పశువులే అడగనప్పుడు మనుషుల మనం అడగడం ఏమిటి? పిచ్చిదానా, నీకు గుర్తుందో లేదు, ఆనాడు మీ నాన్న ఏమన్నాడు? నీ వెనక ఏముంది అన్నాడు. ముందు భవిష్యత్తు ఉంది అన్నాడు. ఈనాడు మన వెనక ఏముంది అనుకుంటే మళ్ళీ ముందు భవిష్యత్తే ఉంది అంటున్నారు. ఇన్నాళ్ళు మనం వాళ్ళ కోసం బ్రతికాం, ఇప్పుడు మనం మన కోసం బ్రతుకుదాం. A man's retirement is not the age, only death. మనిషి చచ్చే వరకు మనిషిగా బ్రతకగలడు, బ్రతికి సాధించగలడు.